ఈ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఏ సినిమా విన్నర్ అనుకోవచ్చు? అన్న ఒకటన్న ఎన్ని సినిమాలు ఉన్నా ఏది జరిగినా మా రామ్ చరణ్ గారిదే సూపర్ హిట్ ఉంటుంది. రామ్ చరణ్ గారి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారి క్రేజ్ ఆ వైబు? న్యాచురల్గా గ్లోబల్ స్టార్ కాబట్టి ఆటోమేటిక్గా క్రేజ్ అనేది ఉంటుంది. ఈ సినిమాతోటి ఇది మొన్న రాలేదని చాలామంది నేషనల్ అవార్డు రాలేదంటున్నారు. ఈసారి నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది. ఎవరు కూడా అభిమానులు నిరాశపడాల్సిన లేదు. ఈసారి నేషనల్ అవార్డు పక్కా అంటారు రామ్ చరణ్కి? నేషనల్ కాదన్న, ఈసారి ఆస్కార్ అవార్డే వస్తుంది. టెన్షన్ ఎవరికి అవసరం లేదు. ఎందుకు అంత నమ్మకం రామ్ చరణ్ మీద? సినిమా ఈరోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూస్తేనే మనకు అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో. మనం ఒక ఈవెంట్ చూస్తేనే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఎందుకంటే అంత పెద్ద 250-90 అడుగుల పెద్ద విగ్రహం అంటేనే, అది కటౌట్ అంటేనే మామూలు విషయం కాదు కదన్న. ఒక గిన్నీస్ రికార్డ్ బుక్లో కూడా ఎక్కేసింది. ఓవరాల్గా ఈ సంక్రాంతి బరిలో విజయం ఎవరిది అంటారు? పక్కా అన్న రామ్ చరణ్ గారిదేనా. ఓకే, కానీ డిబేట్ టాక్ ఉంది కదన్న, శంకర్ సినిమా భారతీయుడు పోయిన తర్వాత. ఎట్లా అనుకుంటే రూపా కూడా సూపర్ హిట్ అయింది అన్న. ఒకటి పోయినా ఒకటి వస్తుంటుంది జీవితంలో. ఒడిదుడుకులు కామను. ఒకటి గెలుస్తా అంటాం, ఒకటి ఓడిపోతా అంటాం. అట్లా అని మనం నిరాశ ఏ రోజు చెందినాం అనుకో, ఆ రోజు మనం విజయం సాధించలేము.